అయితే గురుగారు అసలు ఇప్పుడు ఒక సమస్య ఉంది అన్న తర్వాత సొల్యూషన్ వెతకాలంటే అసలు సమస్య ఎక్కడుంది అనే విషయం మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంట్లో వాస్తు దోషం ఉంది అన్న విషయం తెలిస్తేనే మనం దానికి ఆ సమస్యల నుంచి బయటపడడానికి అష్టదిగ్బంధనం కానీ ఇంకో ప్రక్రియ కానీ చేసుకోవచ్చు. అసలు ఎలా గుర్తించాలంటారు ఒక ఇంట్లో వాస్తు దోషం ఉంది అందువల్లే మనకి బాగోట్లేదు అన్న విషయం? అంటేనమ్మా ఈ రోజుల్లో ఏంటంటేనమ్మా వాస్తు దోషం మన ఇంట్లో ఉంది అని ఎలా తెలుసుకోవాలంటేనమ్మా, ఇప్పుడు గృహంలో అమ్మ అంతా మనకు సవ్యంగా ఉంది, ఏ లోటు లేదు, ఏ ఇబ్బందులు లేవు అంటే వాళ్ళకు వాస్తు ప్రకారం బాగుందని అర్థం, అంతే కదమ్మా. అలా కాకుండా ఒక వ్యాపారస్తుడు అనుకుందాం ఉదాహరణకమ్మ, ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారంలో తన సంపాదన ఒక 50% దుర్వినియోగం అవుతుంది అనుకోండి. అది ఏదో ఒక నెలలో దుర్వినియోగం అయిందనుకోండి తన సంపద, అప్పుడు అది పెద్దగా మనం తీసుకోవచ్చు అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా గత 1 year 2 years నుంచి మనం ఒక చిన్న ఫ్యాన్సీ దుకాణం కావచ్చు, లేదా ఒక కిరాణం కావచ్చు, ఇంకేదైనా ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉంటామమ్మ. వ్యాపారం నడుస్తున్నట్టు బాగా వ్యాపారాలు అంటే డబ్బు బాగా వస్తూ ఉంటుంది, ఫ్లో అవుతుంది, కానీ మనకు ఏ మిగులుపాటు లేదు అనుకోండి. అది ఒక్క నెలలో వ్యాపారం అంటే అది ఎవరికి అర్థం కాదండి. గత ఒక సంవత్సరం కానీ ఒక 6 months అబోవ్ నుంచి అప్పుడు మన ఇంట్లో వాస్తు దోషం ఉందని నిర్ధారణ చేసుకోవాల్సిందేనమ్మా. ఇంకా అలా కాకుండా ఒక వ్యక్తి ఒక 10 సంవత్సరాలు బాగా కష్టపడ్డాడమ్మా, కష్టపడి అంతో ఇంతో పిల్లల చదువుల కోసమో పై చదువుల కోసమో లేదంటే ఇంకా పెద్ద వ్యాపారం కోసమో పిల్లల యొక్క మ్యారేజ్ కోసమో 4 రూపాయలు దాచుకుంటారమ్మా. ఆ డబ్బు అన్ఎక్స్పెక్టెడ్గా వృధా అయిపోతుందమ్మా. ఏదో కారణం చేత తన మిత్రులకు ఆపద వచ్చిందని ఇవ్వడము, ఆ డబ్బు మళ్ళీ తిరిగి ఇంటికి రాకపోవడము వాళ్ళకు వాస్తు 100% పీడిస్తుందని మనం అర్థం చేసుకోవాలమ్మా. అలా కాకుండా కొంతమంది ఇంట్లో పిల్లలు బాగా గొప్ప చదువులు చదువుకుంటారని చాలా దూరం అంటే చదువులు చదివిస్తారు, కొన్ని లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెడతారు, అక్కడ చదువు రాదు, డబ్బులు ఇక్కడ వృధా అయిపోతుంది, ఆ డబ్బుని మళ్ళీ మనం కష్టపడి కట్టాల్సి ఉంది అంటే వాళ్ళకు వాస్తు పీడిస్తుందని అర్థం అమ్మ. అలా కాకుండా అప్పు చేసైనా పిల్లల్ని చదివించారు, పిల్లవాడు బాగా చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది, అప్పుని తీర్చుకుంటున్నారు అంటే వాస్తు బాగుందని అర్థం. అంటే మనము ఒక నిపుణుడు వచ్చి మన ఇంటికి మీ ఇంట్లో ఫలానా దోషం ఉందని నిర్ధారించాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఒక ఇంట్లో నివాసం అంటే అద్దె ఇంట్లో కావచ్చు, ఇప్పుడు ఏదైనా ప్రధాన పట్టణం చెన్నై పట్టణం కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బాంబే, బెంగళూరు, మన హైదరాబాద్, వైజాగ్ లాంటి ఏ పట్టణంలో అయినా ఉద్యోగ రీత్యా అక్కడ ఒక రెంట్ ఇంట్లో వెళ్తున్నాం. మనం ఇదివరకు ఎలా జీవనం సాగినది, ఈ రెంట్ ఇంట్లో వచ్చిన తర్వాత మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ ఏం జరిగింది మనకు అంటే ఈ 6 నెలలలో అంటే మానసికమైన బాధలు పడుతున్నామా, అలా కాకుండా పదే పదే మానసికమైన బాధలు ఉన్నాయి అనుకోండి ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా ఆ ఇంట్లో మనకు సరైన నిద్ర లేదండి, ఈ ఇంట్లో వచ్చాము కొత్తగా ఉంటే ఒక 1 month కొత్త ప్లేసు అంటే అది ఒక నెల రోజులు మనం దాన్ని తీసేయవచ్చు. అలా కాకుండా 6 months అయినా మనకు 3 నెలలు దాటిన తర్వాత కూడా కొంచెం అనారోగ్య సమస్యలు కావచ్చు, నిద్రలేని సమస్యలు కావచ్చు, ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు, సర్దుబాటు అంటే గత 10 సంవత్సరాలు ఉన్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి సర్దుబాటు అవుతూ అందరితో కలిసి మెలిసి అంత వ్యాపారం మంచిగా బాగుంది, కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటే ఆ ఇంట్లో ఏదో వాస్తు దోషము వాళ్ళకు వాస్తు పురుషుడు పీడిస్తున్నాడని అర్థం అమ్మ. ఇంకా మనం లోతుగా చూసుకుంటే పెళ్ళి మ్యారేజ్ అంటే పిల్లలు మ్యారేజ్ చేసుకునే వయసు వచ్చేసింది, కానీ మనము సంబంధాలు చూస్తూ ఉన్నాము, సరైన సంబంధాలు కుదరకపోవడం కూడా వాస్తుదోషం ఒక కారణం అంటారు, 100 కారణాలు కాదు, ఒక కారణం కూడా.
అంటే వాస్తు దోషాలు ఇంట్లో ఉదాహరణకమ్మ దక్షిణాగ్నేయంలో తలుపు లేకపోవడం, దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణాగ్నేయంలో గేటు లేకపోవడం, అప్పుడు శుభకార్యాలు జరగవు. అలా కాకుండా పిల్లలు కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటారమ్మ. అంటే పేరెంట్స్ సంబంధం లేకుండా ఒక తల్లి తండ్రి ఎంతో ఆశలు పెట్టుకుంటారు. ఏమని అంటే ఇలా కళ్యాణం చేయాలి, 100 మంది కాదు 1000 మందిని పిలిపించుకోవాలి, ఇట్లా అంటే కదమ్మా మంచి ఫంక్షన్ చేయాలి, గౌరవప్రదంగా తీసుకోవాలంటే సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళే మ్యారేజ్ చేసుకొని దాని తద్వారా ఏంటంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి మనశ్శాంతి కరువైపోతుంది, ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు వస్తున్నాయంటే ఏదో కొన్ని దోషాలు బయట నుండి కొన్ని దోషాలు ఇబ్బంది. అంటే ఇంట్లో దోషాలు వేరేనమ్మా, బయట నుంచి కొన్ని నెగటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, ప్రకంపనాలు, అంటే నరఘోష ఉంటుంది అన్నమా. అలా కూడా మనకి ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది. అప్పుడు కూడా వాస్తు లేదని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నాం, ఉన్న దాంట్లో సంతోషంగా వెళ్ళిపోతున్నాం, మంచి ఆరోగ్యము సహకరిస్తుంది, వ్యాపారము సహకరిస్తుంది. సరే ఉన్న దాంట్లో ఎవరి స్థాయిలో వాళ్ళకు బాగుంది అంటే వాస్తు దోషము వాళ్ళకు పీడించినట్టుగా. మరి ఇలా పీడిస్తూ ఉంటే ఇంకా మన కారణాలు మనం తీసుకుంటేనమ్మా చాలా మంది ఏం చేస్తుంటారు, డబ్బుని సంపాదించుకొని ఒక 3-4 సంవత్సరాలు మాకైతే ఇంట్లో వచ్చాం గురువుగారు, మేమైతే ఒక ఇంత డబ్బు సంపాదించుకున్నాం, 5-6 సంవత్సరాలు చాలా బాగుంది, సడన్గా ఏందోనండి ఆ డబ్బు వాళ్ళ మిత్రుడికి ఇచ్చేసారు, బాగా ఆపద ఉంది, ఒక వెంచర్లో ఎక్కడో డెవలప్లో పెడతా అంటే ఇచ్చేసారు, కానీ వాళ్ళ ఇంటికి చూపోయి చూస్తే ఒక 1 year తర్వాత ఇంట్రెస్ట్ వస్తుంది, దాంట్లో ఏదో సమ్ డబ్బు అంటే మాకు మళ్ళీ లాభంలో కూడా ఇస్తా అంటే మేము ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత వాళ్ళ హిస్టరీ తెలుసుకుంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, మేమంతా నష్టపోయాము. చూడమ్మా 3-4 సంవత్సరాలు బాగా 4 రూపాయలు సంపాదించుకున్న తర్వాత ఆ ఇల్లు ఆ డబ్బు మొత్తం పరాయి పాలన చేసేసింది. అంటే అలా పరాయి పాలన అవ్వడానికి వాస్తు దోషాలు కూడా ఒక కారణం అయి ఉంటాయి. అలా ఇంకా మనం చూస్తేనమ్మా మధ్యవర్తిగా ఉండి నష్టపోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఎంతో మంది మధ్యవర్తిగా ఉండి కూడా మళ్ళీ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది నష్టపోతున్నారంటే కారణం వాస్తు దోషమే కదమ్మా. అదే మీరు వాస్తు బాగున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మిత్రుడికి ఒక ఆపద వచ్చింది, 100% ఆయన ఆపదలో ఆయన దగ్గర లేకున్నా పలానా పర్సన్ దగ్గర ఒక ధనం ఇప్పిస్తుంటారు. అలా ఇప్పించినప్పుడు ఏమవుతుందంటే తన అవసరము అక్కడ తీరుతుంది, మళ్ళీ ఏం చేస్తారు సడన్ టైం ప్రకారం మళ్ళీ ఇచ్చేస్తారు. అలా ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది మాట కూడా తగ్గుతుంది. అదే వాస్తు లేని ఇండ్లలో ఎంత రివర్స్, అంటే మంచి చేయబోతే చెడు జరుగుతుంది, మంచి చేయబోతే చెడు జరుగుతుంది, అనవసరమైన ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. కారణం వాస్తు అమ్మ. ఇలా బాధలు బాగా ఉన్నవాళ్ళు పదే అంటే ఒకేసారి కాకుండా బాగా ఇబ్బంది పడుతూ ఉంటే, ఒక కిరాణం దుకాణం ఉంది, ఒక వారం ఒక నెల బాగా నడుస్తుంది, ఒక నెల నడవదు, ఒక నెల బాగుంటుంది బాగా నడవదు, ఇలాంటి చిన్న షాపులు పెట్టుకొని అంటే ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను. అందుకేనమ్మా వాస్తు దోషాలు పీడిస్తున్నాయని చెప్పేసి ఇల్లుని మనం కూల్చాల్సిన అవసరం లేదు, వాస్తు సవరణలు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటేనమ్మా ప్రతి దోషాన్ని నివారించుకునే మార్గం ఉంది అష్టదిగ్బంధన కార్యము ద్వారా. అష్టదిగ్బంధన కార్యం అంటే ఏదో భయపడాల్సిన అవసరం లేదమ్మా అది. ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తూ ఉంటాడు, అంతే కదమ్మా. సృష్టిలో అందరూ ఒకే పాయింట్ చేయలేం కదా. అందుకని కానీ ఇప్పుడు ఎక్కడ వాస్తు వాడి నిపుణులను పిలిపిస్తే ఈ బాధలు ఉన్నాయి, వాళ్ళని పిలిపిస్తే ఎక్కడ అది డోర్ మార్చమంటారు, ఈ డోర్ అంతా మార్చాలంటే మన వల్ల కాదు. అలాగనే అంటే ఇంట్లో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి కదమ్మా అని అపోహతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. గత 2 సంవత్సరాలు కొన్ని 100 మందికి అష్టదిగ్బంధన చేయడం జరిగింది.